జగన్ గారి టైంలో ఆయన స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్ కేర్లో హీ బ్రాట్ రాడికల్ రిఫార్మ్స్, రాడికల్ చేంజెస్ కంపేర్ టు ప్రీవియస్ రెజిమ్స్. ఎడ్యుకేషన్లో ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్ ఇస్ అ డిజాస్టర్. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అని 25 lakhs దాకా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళని సమ్వేర్ అరౌండ్ 3200 డిసీజెస్ ట్రీట్మెంట్స్కి వాళ్ళు కవరేజ్ ప్రొవైడ్ చేసేలాగా ఒక ఇన్సూరెన్స్ కవర్ని తీసుకొచ్చారు. స్టేట్ ఫైనాన్సెస్కి అది భారం కాకుండా కాస్ట్ బర్డెన్ కూడా తగ్గించే విధంలో ఉండాలి. మన స్టేట్ ఫైనాన్సెస్కి ఇది బర్డెన్ కాదు, ఎందుకంటే మనం ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తాం కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ చూసుకుంటే అంటున్నారు కదా. ఒకసారి మన సిబిఎన్ గారి ట్రాక్ రికార్డు ఈ ఆస్పెక్ట్ లో ఒకసారి చూద్దాం. లాస్ట్ 15 months లో సిబిఎన్ గారు యాజ్ చీఫ్ మినిస్టర్ నెట్వర్క్ హాస్పిటల్స్ కి కట్టాల్సిన పెండింగ్ బిల్స్ ఎంతో తెలుసా? 15 months లో రఫ్లీ 4500 crores, అంటే 300 crores per month. ఇందులో ఆయన కట్టగలిగింది ఇప్పటిదాకా ఓన్లీ 600 crores మాత్రమే. ఏది జగన్ గారి పాలసీలో ఆల్రెడీ 95% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఆల్రెడీ కవర్ అయిపోయి ఉన్నారు. పర్ ఫ్యామిలీ లిమిట్ 25 lakhs దాకా ఆల్రెడీ జగన్ గారి పాలసీలో కవర్ అయిపోయి ఉంది. మనం ఇయర్లీ చూసుకుంటే 3600 crores కట్టాల్సింది ఆయన ఎంత కట్టున్నారో ఇప్పుడు చూసాం. ఇలాంటిది ఇప్పుడు స్టేట్లో ఉన్న మిగతా 5% కూడా కలుపుకుంటా అందరికీ అప్లై చేసేలాగా ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద సిబిఎన్ గారు కట్టాల్సిన ప్రీమియం ఎంతో తెలుసా? 5000 crores. ఇయర్లీ 3600 crores కట్టే పొజిషన్లోనే సిబిఎన్ గారు ఎంత కట్టగలుగుతున్నారో అది చీఫ్ మినిస్టర్ మనం చూస్తుంటే 5000 crores ప్రీమియం ని ఎలా కడతారు? సార్ వీడిని ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్.